హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ యొక్క ఇంపార్టెన్స్ మనం ఎందుకు తెలుసుకోవాలి ఏంటని మొత్తం ఇంట్రడక్షన్ మొత్తం విన్నారు కదా. సో ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రడక్షన్ క్లాస్ మిస్ అయితే ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియో సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట, మనం ఎందుకు బీమ్స్ క్యాలిక్యులేట్ చేయాలి, ఎందుకు ఏంటి అని చెప్పి. సో నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇంట్రడక్షన్ క్లాస్ ఎవరైనా చూడకపోతే అది చూడండి, హెల్ప్ అవుతుంది. ఓకే, సో టుడే వీ విల్ సాల్వ్ అ ప్రాబ్లమ్ on a cantilever beam with UDL and point loads. ఓకే, సో మనకి సమ్ చూడడానికి చాలా కష్టమేమో అనుకుంటాము. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా ఈజీ సమ్స్. మనకి జస్ట్ ఆ ట్రిక్ తెలిసిపోతే మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో సింపుల్ గా నేను చెప్తాను చూడండి. సో మనం ఏంటంటే ఫస్ట్ ఈ పాయింట్ ఏ, ఇది బి, ఇది సి, డి, ఈ అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద షియర్ ఫోర్స్. షియర్ ఫోర్సెస్ అంటే మనకి ఎప్పుడు యాక్సిస్ కి నార్మల్ గా ఉంటాయి లోడ్స్. ఓకే, టాంజెన్షియల్ లోడ్స్ అన్నమాట. సో ఈ షియర్ ఫోర్సెస్ అన్ని ఏంటంటే, సో వాట్ ఎవర్ ద లోడ్స్ విచ్ ఈస్ ఆన్ ది బీమ్ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఫర్ ది షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అన్నమాట. సో ఎక్కడైతే లోడ్స్ ఉన్నాయో నేను లైట్ గా డ్రా చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి లోడ్స్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ మీరు సెక్షన్ ఇక్కడ తీసుకున్నారు అనుకోండి. సో రైట్ హ్యాండ్ సైడ్ మీకు ఏం కనిపిస్తున్నాయి లోడ్స్? 100 కిలోన్యూటన్స్. సో వాట్ 100 కిలోన్యూటన్స్? మీకు ఆల్రెడీ రూల్స్ చెప్పినప్పుడు, సైన్ కన్వెన్షన్స్ చెప్పినప్పుడు ఆల్రెడీ చెప్పాను. రైట్ సైడ్ డౌన్ పాజిటివ్. సో మీకు ఇక్కడ పాజిటివ్ 100 కిలోన్యూటన్స్. సో ఇది మీరు యాక్సిస్ అనుకున్నారు అనుకోండి. ఓకే, అప్వర్డ్ అన్ని పాజిటివ్, డౌన్వర్డ్ అన్ని నెగిటివ్. సో ఇక్కడ మనం సెక్షన్ ఇక్కడ తీసుకున్నాం. సో అట్ ఈ మనకి ఏమవుతుంది? 100 కిలోన్యూటన్స్. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ మనకి సింపుల్ గా వచ్చేస్తుంది. ఏంటి ఇక్కడ సెక్షన్ పెట్టుకున్నా, అట్ సెక్షన్ ఈ మనకి ఎంత లోడ్? 100 కిలోన్యూటన్. సో పాజిటివ్ కాబట్టి 0 నుంచి 100 కిలోన్యూటన్స్. సో మీరు అప్ టు ఈ నుంచి స్టార్ట్ చేసి డి వరకు వెళ్తే మీకు ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఓన్లీ 100 కిలోన్యూటనే కనిపిస్తుంది అప్ టు డి. సో కాబట్టి ప్లెయిన్ పాయింట్ లోడ్ కాబట్టి రెక్టాంగిల్ అన్నమాట. సో నెక్స్ట్ డి నుంచి మనకి ఎంత లోడ్ కనిపిస్తుంది? ఇక్కడ యూ కెన్ సీ హౌ మచ్. సో 100 కిలోన్యూటన్స్ ప్లస్ 50 కూడా మనకు అనిపిస్తుంది. సో ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడికి 100 అని తెలుసు. సో ఇక్కడ నుంచి మనకి ఎంత లోడ్ రైజ్ అవుతుంది? 50. సో ఇక్కడ 50 అన్నమాట. సో ఇక్కడ ఎంత? 100 కిలోన్యూటన్. అండ్ ఇక్కడ ఎంత మనకి? 50 కిలోన్యూటన్. సో టోటల్ ఇక్కడ ఎంత? 150 అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఉంది. సో ఇక్కడ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఎంత వరకు ఉంది? యూడిఎల్ అప్ టు అ స్పాన్ ఆఫ్ 2 మీటర్స్. సో మనం ఈ యూడిఎల్ ని ఎక్కడి వరకు? సి, పాయింట్ సి వరకు ఉంది. ఇఫ్ వి క్యాలిక్యులేట్, మనం ఈ 60 కిలోన్యూటన్ ని పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేసాం అనుకోండి. హౌ కెన్ వి కన్వర్ట్ దిస్ యూడిఎల్ ఇంటూ పాయింట్ లోడ్ అంటే, ఇక్కడ చూడండి 60 కిలోన్యూటన్ పర్ మీటర్ అని ఉంది. సో ఇఫ్ వి మల్టిప్లై విత్ దిస్ 2 మీటర్స్, ఈ స్పాన్ అంతా 2 మీటర్స్. సో దీన్ని గానీ మనం 2 మీటర్స్ తో మల్టిప్లై చేస్తే మీటర్ అండ్ గెట్స్ క్యాన్సిల్. ఫైనల్ గా మనకి ఏమవుతుంది? 60 ఇంటూ 2 120 కిలోన్యూటన్స్ అన్నమాట. సో ఇక్కడ యూడిఎల్ వచ్చింది కాబట్టి ట్రయాంగిల్ మనకి గ్రాడ్యువల్ గా లోడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడంతా 100. సో ఇక్కడ మనం సెక్షన్ చూసుకున్నట్లయితే ఏమేమి లోడ్స్ కనిపిస్తున్నాయి? 100 కిలోన్యూటన్స్ ప్లస్ 50 కిలోన్యూటన్స్ ప్లస్ 120 కిలోన్యూటన్స్. టోటల్ ఎంత? 100 ప్లస్ 50 150, 150 ప్లస్ 120 టోటల్ 270. సో ఇక్కడ నుంచి యూ విల్ గెట్ యూడిఎల్ కాబట్టి, సో ఇక్కడికి ఎంత అవుతుంది మనకి టోటల్ ఈ లోడ్? 270 కిలోన్యూటన్ అన్నమాట. సో నేను డయాగ్రామ్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ నేను క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను, డోంట్ వరీ. సో నెక్స్ట్ సెక్షన్ ఇక్కడ చూసుకున్నారు. తర్వాత మళ్ళీ సి నుంచి బికి వెళ్లారు. ఓకే,
సి నుంచి బికి వెళ్ళినప్పుడు మీకు ఏమైనా కనిపిస్తున్నాయి ఇంకా లోడ్స్ ఫర్దర్ గా? యూ కెనాట్ సీ ఎనీ లోడ్, ఇంకా ఏ లోడ్ మీకు కనిపించట్లేదు, ఇదే లోడ్ కంటిన్యూ అవుతుంది అనమాట. సో అప్ టు బి ద లోడ్ సేమ్. సో అందుకే మళ్ళీ మనం ప్లెయిన్ గా డ్రా చేసుకున్నాం. సో చూడండి, ఇది ఈ, ఇది పాయింట్ డి, నెక్స్ట్ ఇది సి, ఇది బి. నెక్స్ట్ ఏ దగ్గర సెక్షన్ చేసుకొని చూస్తున్నట్లయితే ఇక్కడ ఎంత ఉంది? 40 కిలోన్యూటన్. అంటే 270 ప్లస్ 40 హౌ మచ్? 310 కిలోన్యూటన్. సో ఇక్కడ 40. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ వరకు ప్లెయిన్ కాన్స్టెంట్. సో ఇక్కడ టోటల్ ఎంత మనకి లోడ్? 310 కిలోన్యూటన్. సో షియర్ ఫోర్స్ డయాగ్రామ్ చాలా ఈజీ, చూసిన వెంటనే మనం గీసేయచ్చు క్యాలిక్యులేట్ చేయకుండా. కానీ ఇలా డ్రా చేసేస్తే సింపుల్ గా మార్క్స్ ఇవ్వరు కదా, మనం స్టెప్ బై స్టెప్ కూడా రాయాలి. సో ఇప్పుడు స్టెప్స్ మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ అదే మీరు స్టెప్ బై స్టెప్ రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను కొంచెం ప్లేస్ వదిలేస్తున్నాను, ఎందుకంటే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ కూడా డ్రా చేయడానికి. సో నేను నెక్స్ట్ పేజ్ లో మీకు సమ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ మనం షియర్ ఫోర్స్ డయాగ్రామ్ కి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ క్యాలిక్యులేట్ చేసేసుకొని ఆ తర్వాత డయాగ్రామ్ డ్రా చేయాలి. నేను ఈజీగా మీకు డయాగ్రామ్ లోనే ఎక్స్ప్లెయిన్ చేసేసాను, సో డోంట్ వరీ. ఫస్ట్ మీరైతే ఈ స్టెప్స్ అయితే రాయాలి. షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా వచ్చింది మనకి? షియర్ ఫోర్స్ డయాగ్రామ్. సో ఫస్ట్ షియర్ ఫోర్స్ ఎట్ ఈ. షియర్ ఫోర్స్ ఎట్ ఈ మనకి ఎంత? 100 కిలోన్యూటన్. సో 100 కిలోన్యూటన్ సింప్లీ యూ కెన్ రైట్. అండ్ ఇట్ ఈస్, మనం మొత్తం ఈ వర్కింగ్ రాయాలి, అప్పుడే మనకి ఫుల్ మార్క్స్ ఇస్తారు. అండ్ ఇట్ ఈస్ సేమ్ అప్ టు డి. సో ఈ నుంచి డి వరకు సేమ్ 100 కిలోన్యూటన్. సో ఓకే. నెక్స్ట్ ఎట్ షియర్ ఫోర్స్ ఎట్ డి. షియర్ ఫోర్స్ ఎట్ డి మనకి ఎంత ఉంది? డి దగ్గర చూసుకున్నట్లయితే ఈ 100 కిలోన్యూటన్స్ ప్లస్ ఇక్కడ ఎంత? 50 కిలోన్యూటన్ కదా, సారీ నేను రాయడం మర్చిపోయాను. ఇక్కడ 50 కిలోన్యూటన్స్, ఇక్కడ 40 కిలోన్యూటన్స్. సో 100 ప్లస్ 50. సో డి దగ్గర మనకి ఎంత లోడ్ యాడ్ అవుతుంది? 100 తో పాటు ఇంకా ఏ లోడ్స్ మనం చూడగలుగుతున్నా? డి దగ్గర, పాయింట్ డి దగ్గర మాట్లాడుతున్నాను. 100 ప్లస్ 50. సో టోటల్ ఎంత మనకి? 150 కిలోన్యూటన్స్. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ సి. సో షియర్ ఫోర్స్ ఎట్ సి. సి దగ్గర మనం ఏ లోడ్ చూడగలుగుతున్నాం? ఈ 100 ప్లస్ 50 ప్లస్ 60 కిలోన్యూటన్ పర్ మీటర్, పర్ 2 మీటర్స్ అనమాట. సో మీకు అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో 100 ప్లస్ 50 ప్లస్ 60 ఇంటూ 2. ఓకే, టోటల్ గా ఎంత మనకి? 100 ప్లస్ 50, 60 ఇంటూ 2, 120. సో టోటల్ మనకి ఎంత వచ్చింది అట్ సి దగ్గర షియర్ ఫోర్స్? 270 కిలోన్యూటన్స్ అనమాట. ఓకే, సో మీకు ఇక్కడ డయాగ్రామ్ లో చూసుకున్నట్లయితే షియర్ ఫోర్స్ ఏమైంది? ఇక్కడ నుంచి గ్రాడ్యువల్ గా, యూడిఎల్ కాబట్టి గ్రాడ్యువల్ గా 50 నుంచి మనకి 270కి ఇంక్రీజ్ అయింది, యూడిఎల్ కాబట్టి. సో మనం అది ఇక్కడ వర్కింగ్ లో రాయాలి. సో షియర్ ఫోర్స్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ ఫ్రమ్, ఎక్కడి నుంచి ఇంక్రీజ్ అయింది? సో ఇక్కడ ఎంత ఉంది? 100 ప్లస్ 50, 150 నుంచి 6 ఇంకా 120 కిలోన్యూటన్ ఎక్స్ట్రా ఇంక్రీజ్ అయింది. సో అప్ టు ఫ్రమ్ 150 కిలోన్యూటన్ టు 270 కిలోన్యూటన్ అని చెప్పి రాయాలి. ఓకే, 150 కిలోన్యూటన్ టు 270 కిలోన్యూటన్. షియర్ ఫోర్స్ అండ్ అప్ టు బి అది కాన్స్టెంట్. ఇక్కడ చూడండి, బికి సికి మధ్యలో మనకి ఏ లోడు లేదు. సో ఇట్ ఈస్ కాన్స్టెంట్ అప్ టు బి అండ్ సి. బికి సికి మధ్యలో ఈ లోడ్ అనేది కాన్స్టెంట్. ఈ రెండింటి మధ్యలో ఏం లేవు, లోడ్స్ లేవు కాబట్టి ఇట్ ఈస్ కాన్స్టెంట్ అప్ టు బి అండ్ సి. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి? అట్ బి షియర్ ఫోర్స్ ఎగ్జాక్ట్ గా అట్ బి దగ్గర ఎంత ఉంది మనకి? సో ఈ టోటల్ ఈ 270 న్యూటన్స్ ప్లస్ 40. సో 270 కిలోన్యూటన్స్ ప్లస్ 40 హౌ మచ్? 310. అండ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ అప్ టు ఏ అండ్ బి. అండ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ అప్ టు బి అండ్ ఏ. క్లియర్? సో సింప్లీ ఈ వాల్యూస్ బట్టి మనం
షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డ్రా చేసాం ఇక్కడ. ఓకే, యూడిఎల్ దగ్గర గ్రాడ్యువల్ గా పాయింట్ లో నుంచి ఇంక్రీజ్ అవుతుంది షియర్ ఫోర్స్ డయాగ్రామ్. ఓకేనా? సో ఇదంతా కూడా మనకి పాజిటివ్ లోనే, ఎందుకంటే మన సెక్షన్స్ ఇలా తీసుకున్నాం. ఓకే, రైట్ సైడ్ ఇవన్నీ రైట్ సైడ్, ఇక్కడ సెక్షన్ ఫిక్స్డ్ సపోర్ట్ కదా ఇది. సో ఇట్ సైడ్ అంతా రైట్ సైడ్. సో రైట్ సైడ్ డౌన్ ఈజ్ పాజిటివ్. ఆబ్వియస్లీ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ పాజిటివ్ అయింది. సో ఇక్కడ వరకు మీ అందరికి క్లియర్ కదా? సో ఇప్పుడు మనం ఏంటంటే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ తక్షణ కర్తవ్యం బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో ఫర్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. మీకు మూమెంట్స్ అంటే తెలుసు కదా. మూమెంట్స్ అంటే ఏంటి? ద ఫోర్స్ ఇంటూ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ ఫార్ములా తెలుసు కదా, ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో మనకి మూమెంట్స్ అనేవి ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆ ఫార్ములా తెలుసు కదా మీకు. సో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఓకే, సో మీకు ఆల్రెడీ తెలుసు మూమెంట్స్ అనేవి. ఇక్కడ చూడండి, మూమెంట్స్ ఎట్ ఈ చూసుకోండి. ఎట్ ఆ పొజిషన్ బెండింగ్ మూమెంట్ ఈ దగ్గర మనకి ఎంత ఉంటది? డిస్టెన్స్ అక్కడ 0. సో డిస్టెన్స్ 0 అయితే మూమెంట్ ఉంటదా? దేర్ విల్ బి నో మూమెంట్. మనకి ఏదైనా ఒక మూమెంట్ జరగాలి అంటే మనకి ఆ ఫోర్స్ అనేది సర్టెన్ డిస్టెన్స్ లో ఉంటేనే మూమెంట్ బెండింగ్ అనేది జరుగుతుంది. అదర్వైజ్ దేర్ విల్ బి నో బెండింగ్. సో ఎట్ దట్ ఈ దేర్ విల్ బి నో బెండింగ్ బికాస్ ద డిస్టెన్స్ ఇస్ 0 కాబట్టి. సో బెండింగ్ మూమెంట్ ఎట్ ఈ మనకి ఏమవుతుంది? ఎట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఎందుకంటే ఎట్ ఈ 0 కాబట్టి. సో బెండింగ్ మూమెంట్ ఎట్ డి చూద్దాం. బెండింగ్ మూమెంట్ ఎట్ డి ఏమవుతుంది? డి దగ్గర ఎంత ఉంటుంది బెండింగ్ మూమెంట్? 100 ఇంటూ ది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు బెండింగ్ మూమెంట్. సో ఇప్పుడు మనకి ఇది క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? మీకు ఆల్రెడీ తెలుసు క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ నెగిటివ్. రైట్ సైడ్ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ నెగిటివ్. మీకు ఆల్రెడీ రూల్స్ అన్ని కూడా ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పాను. సో అందుకే మీకు మళ్ళీ చెప్తున్నాను. ఒక్కసారి ఇంట్రడక్షన్ క్లాస్ వినేయండి. ఓకే, సో రైట్ సైడ్ డౌన్ అనేది నెగిటివ్. సో అందుకే అక్కడ క్లాక్ వైజ్ మూమెంట్ ఏంటి మనకు వస్తుంది? బెండింగ్ మూమెంట్ ఎట్ డి ఈజ్ ఈక్వల్ టు -100 ఇంటూ ఎక్స్. మన ఎక్స్ అనే డిస్టెన్స్ అనుకుందాం. సో ఇక్కడ మన హ్యాండ్ పెట్టుకోండి డి దగ్గర మనకి బెండింగ్ మూమెంట్ ఎంత ఉంటుంది? 100 ఇంటూ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? 1 మీటర్. సో 100 ఇంటూ 1 మైనస్ ఎందుకు? క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ నెగిటివ్ కాబట్టి. -100 కిలో న్యూటన్ ఇంటూ మీటర్ లెంత్ డిస్టెన్స్. సో బెండింగ్ మూమెంట్ యూనిట్స్ ఏంటి? కిలో న్యూటన్ మీటర్. యూనిట్స్ మీరు ఎక్కడైనా వేయలేదనుకోండి 0 మార్క్స్. మనకి మెకానిక్స్ లో కాదండి, ఎక్కడైనా సరే యూనిట్స్ ఆర్ మస్ట్ అండ్ షుడ్. ఓకే, నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ సి. ఓకే, బెండింగ్ మూమెంట్ ఎట్ సి ఏంటో మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, సి వాట్ ఆర్ ద మూమెంట్స్ వీ హ్యావింగ్ హియర్? సో ఇక్కడ చేయి పెట్టుకోండి. మూమెంట్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఇక్కడ డిస్టెన్స్ మారిపోతుంది, ఎందుకంటే మనం ఎక్కడ ఫిక్స్ చేస్తున్నాం? సి దగ్గర ఫిక్స్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత అవుతుంది మనకి? 2 + C1. టోటల్ డిస్టెన్స్ ఎంత? 3 మీటర్స్ కదా. సో మనకి అప్పుడు బెండింగ్ మూమెంట్స్ ఏమేమి ఉన్నాయి? 3 మూమెంట్స్ ఉన్నాయి. ఒకటి 100 ఇంటూ దిస్ 3 మీటర్స్ ప్లస్ దిస్ 50 న్యూటన్స్ ఇంటూ ది పర్పెండిక్యులర్ 50. ఇక్కడ నుంచి మనం పెట్టుకున్న పాయింట్ అంతా 2 మీటర్స్. సో 50 ఇంటూ దిస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2 అండ్ ది 60 కిలో న్యూటన్ మీటర్ ఇంటూ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకేనా? సో ఇప్పుడు ఇవి మనం యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏంటి? ఓకే, సో ఇప్పుడు బెండింగ్ మూమెంట్ ఎట్ సి మనకి ఏమేమి ఉన్నాయి? ఏమేమి కనిపిస్తున్నాయి లోడ్స్ మనకి? సి దగ్గర 100 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో క్లాక్ వైజ్ అన్ని కాబట్టి -100 ఇంటూ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ 3. నెక్స్ట్ ఇంకేంటి? ఈ లోడ్ అయిపోయింది. నెక్స్ట్ లోడ్ 50 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ -50 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? 50 నుంచి 2 మీటర్స్ ఉంది కాబట్టి 2
మైనస్, క్లియర్గా చూడండి ఇక్కడ మనకి నేను ఆల్రెడీ మీకు చెప్పాను హౌ టు కన్వర్ట్ యూడిఎల్ ఇంటూ పాయింట్ లోడ్. 60 కిలోన్యూటన్ మీటర్ ఉంది అండ్ దిస్ ఈజ్ 2 మీటర్స్ కదా. సో మనం ఏం చేసాం, దీన్ని పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేయడానికి ఈ 60 ఇంటూ 2 మీటర్స్, సో టోటల్ ఎంత 120 మనకి పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేస్తే సెంటర్లో వస్తుంది 120 కిలోన్యూటన్స్ అని. సో ఈ యూడిఎల్ ని మనం సింపుల్ గా పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేస్తాం అనుకోండి, ఈజీ అయిపోద్ది కదా మన క్యాలిక్యులేషన్. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ యూడిఎల్ ని పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేసేయండి. అప్పుడు అది ఏమవుతుంది, సెంటర్ లో వస్తుంది. సెంటర్ లో 2 మీటర్స్ అంటే ఇటు 1 మీటర్ ఇటు 1 మీటర్ ఉన్నట్టే కదా. అది ఎంత డిస్టెన్స్ అయితే అన్ని మీటర్స్ కింద డివైడ్ చేసేయండి, సెంటర్ లో ఉంటది. సో ఇప్పుడు ఇక్కడ సి నుంచి మనం తీసుకున్నప్పుడు సెంటర్ లో మన యూడిఎల్ ని పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేసాం కాబట్టి 120 కిలోన్యూటన్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమవుతుంది ఇక్కడ మనకి 1. సో మైనస్ 120, మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వడం కోసం 60 ఇంటూ 2 డివైడెడ్ బై 2 ఇంటూ 2, ఎందుకంటే 2 మీటర్స్ డివైడెడ్ బై 2. సో ఇప్పుడు ఏమవుతుంది 2 క్యాన్సిల్ 120. సింపుల్ గా మీకు ఇదంతా ఈ క్యాలిక్యులేషన్ అర్థం అవ్వకపోతే సింపుల్ గా ఏం చెప్పాను, సెంటర్ లో పెట్టేయండి ఆ లోడ్. ఓకే, ఏమవుతుంది 120 కిలోన్యూటన్స్ సెంటర్ లో, 2 మీటర్స్ కి సెంటర్ లో ఉందంటే ఇటు 1 వదిలేయండి, అంటే ఈ 120 ఇంటూ 1 మీటర్. సో మీరు ఎలా అయినా రాసుకోండి, లేదంటే -100 ఇంటూ 3, ఇక్కడ చిన్న డయాగ్రామ్ రఫ్ లో వేస్తారు అనుకోండి, అప్పుడు ఇంకా మీకు క్లియర్ 150 ఇంటూ 2 మైనస్ 120 ఇంటూ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత 1. ఓకేనా, రైట్. సో -100 ఇంటూ 3 is 300, -50 ఇంటూ 2 -300, -100, -120. Total the load is 120 కిలోన్యూటన్ మీటర్. ఓకేనా, క్లియర్? ఓకేనా, ఈ స్టెప్ క్లియర్ అయింది కదా. సో ఎనీ డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే, ఈ స్టెప్ అందరికి క్లియర్ అనుకుంటున్నాను. ఏం లేదు, యూడిఎల్ ని పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేసాం అంతే. ఓకేనా, పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేసి సెంటర్ లోనే వెయ్యాలి. ఓకేనా, అది 3 మీటర్ అంటే 1.5, 4 అంటే 2, ఇక్కడ 2 ఉంది కాబట్టి 1. మనం ఎక్కడైతే ఫింగర్ పెడుతున్నామో అక్కడి నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూసుకోండి. క్లియర్? సో నెక్స్ట్ ప్రొసీడ్ అవుతున్నా. మూమెంట్ ఎట్ బి. సో బెండింగ్ మూమెంట్ ఎట్ బి మనకి ఏంటేంటి, అగైన్ డిస్టెన్సెస్ చూసుకోండి. ఇది పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేస్తారు కదా. సో అగైన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ హియర్ 3 meters 3.5. సో మీకు ఇక్కడ 100 ఇంటూ 3.5 సారీ మైనస్, అండ్ నెక్స్ట్ -50 ఇంటూ 2.5 మైనస్ 120. ఎలాగో మనం ఇక్కడ పాయింట్ లోడ్ కింద కన్వర్ట్ చేస్తాం కాబట్టి 120 అనేసుకోండి. 120 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత 120 ఇంటూ 1.5. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు బెండింగ్ మూమెంట్ ఎట్ బి దగ్గర చూసుకుంటున్నాం అంటే ఇక్కడ మనకి ఆ పొజిషన్ దగ్గర ఏ లోడ్ ఉందో మనకు అనవసరం, మనకి ఇక్కడ కనిపించిన లోడ్స్ మాత్రమే మనం తీసుకోవాలి, డిస్టెన్స్ మారింది కాబట్టి. సో -100 ఇంటూ 3.5 మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేయండి. సో ఫైనల్ గా యూ విల్ గెట్ -655 కిలోన్యూటన్ మీటర్. ఓకేనా, సో ఇప్పుడు బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ చూద్దాం. బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ దగ్గర మనకి ఏంటంటే డిస్టెన్స్ మళ్ళీ మారింది. ఏ దగ్గర ఎంత డిస్టెన్స్ 3 + 4, సో టోటల్ గా 4 డిస్టెన్స్. సో అగైన్ -100 ఇంటూ 4 -50 ఇంటూ 4 -120 సారీ ఇంటూ 3. ఇంకా అయితే కన్ఫ్యూజ్ అయిపోతాం, ఇలాగా చూసుకోండి. అందుకే ఇక్కడ ఫింగర్ పెట్టుకొని -120 ఇంటూ 1 + 1 2 120 ఇంటూ అంతే, ఇక్కడ నుంచి 1 ఈ పాయింట్ కి 1 2 120 ఇంటూ 2 -40 ఇంటూ
0.5. సో ఫైనల్ గా క్యాలిక్యులేట్ చేస్తే యూ విల్ గెట్ -810 కిలోన్యూటన్ మీటర్. ఇది క్యాంటిలివర్ బీమ్ కాబట్టి సింపుల్ గా అన్ని రైట్ సైడ్ క్లాక్ వైజ్ పాజిటివ్ అని తీసుకున్నాం. అదే సింప్లీ సపోర్టెడ్ బీమ్ కి అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రెండు వస్తాయి. అది కొంచెం టఫ్ అవుతుంది. టఫ్ ఏం లేదు, మనకి జస్ట్ సింపుల్ గా బేసిక్స్ ఉంటే చాలు మన సమ్స్ అన్ని ఈజీగా చేసేయచ్చు. ఓకే, సింపుల్ గా మీకు అర్థమైంది కదా క్యాంటిలివర్ బీమ్. అర్థం కాకపోతే చెప్పండి, ఇంకా దీని మీద ప్రాబ్లమ్స్ చేయమంటే నేను చేస్తాను, కమెంట్ చేయండి. ఓకే, సో 810 కిలోన్యూటన్స్ వచ్చాయి. సో ఫైనల్ గా వాట్ ఎవర్ ద ఆన్సర్స్ వీ గాట్ వీ విల్ పుట్ ఇన్ టు ది బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో ఇక్కడ ఒకటి, నెక్స్ట్ -520, నెక్స్ట్ 655 ఎట్ బి అండ్ ఎట్ ఏ 810. ఈ లోడ్స్ ఇలా చూడండి. సో ఇప్పుడు ఇక్కడ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఉంది కదా, సో ఇది ఎలా కంటిన్యూ చేసుకోండి. సో ఇవన్నీ మనకి నెగిటివ్ మూమెంట్స్, అంటే డయాగ్రామ్ ఎటువైపు వస్తుంది, మనకి డౌన్వర్డ్స్ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ మనకి ఏమొచ్చింది, అట్ ఈ, ఇది ఈ, ఇది డి, ఇది సి, ఇది బి, ఇది ఏ. సో అట్ ఈ దగ్గర మనం ఆల్రెడీ చెప్పాం, the perpendicular distance is 0, so there will be no bending. సో 0 నుంచి స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, అట్ డి కి 100. సో 0 నుంచి 100 కి, ఇక్కడ నుంచి 100. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి యూడిఎల్ ఉంది, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే ట్రయాంగిల్ కాకుండా సింపుల్ గా కర్వ్ వస్తుంది అనమాట, స్మాల్ గా. ఎంతవరకు కర్వ్, అట్ సి మనకి ఎంత వాల్యూ వచ్చింది, -520. సో -100 నుంచి -520 కి ఒక కర్వ్ డ్రా చేయండి. ఓకే, నెక్స్ట్ ఎంత, 520 నుంచి బి దగ్గర మనకి 655 వచ్చింది కదా. సో 6 మళ్ళీ అగైన్ పాయింట్ లోడే కాబట్టి, సేమ్ లోడే కాబట్టి యూ కెన్ సింప్లీ డ్రా స్ట్రైట్ లైన్. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి పాయింట్ లోడే ఉంది కాబట్టి అగైన్ ఏ నుంచి యూ హ్యావ్ టు డ్రా అ స్ట్రైట్ లైన్. సో దిస్ విల్ బీ అవర్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో ఇక్కడ మనం ఏంటంటే వాల్యూస్ రాయాలి, 100 కిలోన్యూటన్స్, అండ్ ఇక్కడ ఎంత మనకి 520, అండ్ నెక్స్ట్ 655 కిలోన్యూటన్ మీటర్, అండ్ ఇక్కడ వచ్చేసి 810 కిలోన్యూటన్ మీటర్. సో అంతా నెగిటివ్ సైన్. సో మీకు తెలుసు కదా పాయింట్ లోడ్స్ దగ్గర యూ కెన్ డ్రా స్ట్రైట్ లైన్స్. యూడిఎల్ ఎక్కడ వస్తుందో అక్కడ కర్వ్ డ్రా చేయండి. ఓకేనా, సో దీన్ని బట్టి మీకు ఒక ఎంసీక్యూ క్వశ్చన్ ఏంటంటే, బెండింగ్ మూమెంట్ ఈజ్ మాక్సిమం ఎట్ ఫిక్స్డ్ సపోర్ట్స్. ఓకే, బెండింగ్ మూమెంట్ ఈజ్ మాక్సిమం, చూడండి అన్నిటికన్నా ఎక్కడ వచ్చింది మాక్సిమం వాల్యూ, సో మాక్సిమం ఎట్ ఫిక్స్డ్ సపోర్ట్. ఓకే, so this is how we will draw a UDL and a point load combination with a cantilever beam. Clear all of you? So if you have any doubts, please don't forget to comment in the comment section. Right? Okay. Next class lo మనం ఏంటంటే cantilever beam ఇదే చాలా toughest problem. ఇలాంటివి చాలా toughest problem. సో నెక్స్ట్ క్లాస్ లో ఏంటంటే నేను కొంచెం సింప్లీ సపోర్టెడ్ బీమ్ మీద ఒక ప్రాబ్లం చేసి చెప్తాను. ఓకేనా? Bye.